గాయస్ చూశారు కదా చుట్టుపక్కలంతా ఎలా ఉందో. ఫుల్ ఈవినింగ్ సన్సెట్, మంచి నేచరు. ఈ నేచర్లో మేము ఈ లగేజ్ అంతా వేసుకొని పైకి అయితే వెళ్తాం, కొండపైకి. నైట్ అక్కడే క్యాంపింగ్ చేస్తాము, ఫుల్గా వండుకొని తింటాము. ఇటు పక్క చూశారు కదా, ఇది కొత్తగా కంకర మిల్లు ఇది. సో వర్కింగ్లో ఉంది. ఇక్కడ అంతా రోడ్ ఎలా ఉందంటే అంతా ఆఫ్ రోడ్. అసలు మరి ఇప్పుడు మనం వాళ్ళు క్రాస్ చేసి దుమ్మంతా లేపుకోపోతాం అన్నమాట. ఇప్పుడు ఏంట్రా అంటే వాళ్ళు అటు వెళ్తారు, మనం ఎటు వెళ్తాము. దుమ్మంతా ఉందిరా. వీరుడు శ్రీకాంత్ గెలిచాడు. పడి చచ్చిపోతున్నాం. కొండ ఎక్కుతున్నాము. చూడండి చూడండి, సన్సెట్, సన్రైజ్. ఓకే, మా తమ్ముడు ముందుగా వెళ్తున్నాడు. చూడండి, వాడు బండి నడుపుతున్నాడు, నేను నడుస్తున్నాను. కొండ చాలా నిటారుగా ఉంది. చూడండి. ఓకే, ఇప్పుడు మనం పైకి ఎక్కినాక సన్సెట్ వెళ్ళిపోతుంది. సార్ మీకు చూపిస్తా, చూడండి సన్సెట్ చూడండి, కనపడుతుందా? యా, క్రస్ వచ్చేస్తుంది అప్పుడే. ఎత్తులో మనం వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. కింద అంతా పొలాలు, ఆ కింద నుంచి పై వరకు అసలు ఇంచు పడితే ఇంక అంతే స్మాష్. మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మా ఊళ్ళో ఎంత మంచి ప్లేస్ ఉందని మాకే తెలియలేదు. సో దీన్ని అయితే ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను కాదు, ఇలా మీరు కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను. మొత్తానికి నేను పైకి ఎక్కుతున్నాను. చూడండి ఎంత బాగుందో వ్యూ ఇక్కడ నుంచి. ఇది మా విలేజ్లో ఉండి వెళ్ళకుండా పైనుంచి చూస్తే ఇంతమంది ఎక్కడికి వెళ్తాం, కానీ మా పక్కన ఇంత చక్కని అద్భుత దృశ్యం ఉంది. పూర్తిగా గస్సు వస్తుంది. మా ఫ్రెండ్స్ పైకి ఎక్కేశారు, కానీ నేను కష్టపడుతూ నిదానికి ఎక్కుతూ పైకి వెళ్తున్నాను. ఈ బోధ పిల్లలు చూడడానికి నార్మల్గా ఉన్నాయి, కానీ పై మిస్టేక్ దిగబడి నాకు రక్తం వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఎలక్కాల. ఫస్ట్ రాకూడదు అనుకున్నాను, మా వల్ల కాదని, కానీ వచ్చాం కాబట్టి చచ్చినట్టు ఎక్కాల్సి వస్తుంది. మా తమ్ముడే ముందర పోయినాడు. పూర్తిగా గస్సు వచ్చేస్తుంది. చూడండి వ్యూ ఎలా ఉందో. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను నేను. ఇంకొంచెం దూరం ఎక్కితే పైకి వెళ్ళిపోతాను. పైకి వెళ్ళాక మీకు వ్యూ చూపిస్తాను. పైకి వచ్చేసాము. మా క్యాంప్ సెటప్ సైడ్కి వచ్చేసింది. సో ఆ సైడ్ చూసుకుంటే ఆ సైడ్ సన్సెట్, ఇటు సైడ్ మూన్ లైట్, ఇక్కడ వచ్చి మేము. గాయస్, ఫైనల్గా అయితే మేము ఇక్కడికి వచ్చాం, కానీ మా ట్రిప్ ఒక కారణం వల్ల అయితే వెళ్ళిపోయింది. సో మేము ఇక్కడ ఉండే చోట మైనింగ్ చేస్తున్నారన్నమాట. సో అక్కడ కొంతమంది ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ మీరు క్యాంపింగ్ వేసుకోవద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని వెళ్ళగొట్టేశారు.